వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వీటర్ భాష. ఎట్లున్నారులా మనలందరూ మంచిగా ఉన్నారా? మేము కూడా చాలా హ్యాపీగా ఉన్నాం దోస్తులు. మీరందరూ కూడా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాము. ఇక దోస్తులు నిన్న పెట్టిన వీడియోకి అయితే మస్తు సపోర్ట్ వచ్చిందిలా మీ నుంచి. ఇక ఇంకా ముందు ముందు కూడా డిఫరెంట్ కంటెంట్ తో మీ ముందుకు వస్తాము. ప్రతి వీడియోను కూడా మీరు మంచిగా రిసీవ్ చేసుకొని మంచి పాజిటివ్ రెస్పాన్స్ అనేది మీ నుంచి వస్తే చాలా అంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది దోస్తులు. నిజంగా మేము ఎంతో కష్టపడి వీడియోస్ రెడీ చేసి డైలీ 2 లెంగ్తీ వీడియోస్ మీకోసం పెడుతున్నాం కాబట్టి మీరు మా కష్టానికి ఫలితంగా వీడియోని చిన్న లైక్ చేసి అట్లనే హై పాయింట్స్ అనేది అసలు మర్చిపోకండి. ఇక మన సబ్స్క్రైబర్లో కొంతమంది ఏమన్నారంటే మీ వీడియోలో టైలర్ తో లొల్లి అనే సిరీస్ చాలా బాగా పోయింది, గదే ఒకసారి కంటిన్యూ చేయండి, చాలా మంచి రీచ్ వస్తుంది అని చెప్తున్నారు. అందుకే మనల కోసము ఈ వీడియోని తీసుకొచ్చినాము. ప్లీజ్ దోస్తులు, మన సబ్స్క్రైబర్లు ఎంత మంది ఉన్నారో అంత మంది వీడియోకి చిన్న లైక్ చేస్తే గా లైక్ అనేది మాకు ఎంతో హెల్ప్ అవుతుంది. ఎట్లా చెప్పనా, మీరు చేసే లైక్ వల్ల యూట్యూబ్ అనేది మన వీడియోస్ ఇంకా 10 మందికి పోయేటట్టు అట్లా తోస్తుంది. అప్పుడు 10 మంది ఫోన్లలో పోయి వాళ్ళు చూస్తారు కాబట్టి మన ఛానల్ కి ఈజీగా రీచ్ వస్తుంది. కాబట్టి ప్లీజ్ దోస్తులు వీడియోని లైక్ చేయండి, గట్లనే హై పాయింట్స్ అనేవి కింద ఉంటున్నాయి చూడండి, అవి గిట్లా ఒత్తితే ఇంకా మంచి రీచ్ వస్తుంది. కాబట్టి ప్లీజ్ దోస్తులు సపోర్ట్ చేస్తారనుకుంటాము. ఇక మన ఛానల్ 10K సబ్స్క్రైబర్స్ కి చాలా దగ్గరలో ఉంది కాబట్టి ప్లీజ్ దోస్తులు కొత్తగా మన వీడియోస్ ఎవరైనా చూస్తున్న వాళ్ళు ఉంటే, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ కింద సబ్స్క్రైబ్ చేసుకోర్రి. గంట సింబల్ ఒత్తితే మనం చేసే ప్రతి వీడియో పెట్టగానే నోటిఫికేషన్ మీ ఫోన్ల వరకు వస్తుంది. కాబట్టి ప్లీజ్ దోస్తులు మాలాంటి చిన్న చిన్న కష్టవంతులను కూడా మీరు గుర్తిస్తారనుకుంటాము, సపోర్ట్ చేస్తారనుకుంటాము. ఏమైనా తప్పులు ఒప్పులు ఉంటే కింద కామెంట్ బాక్స్ తెలియజేస్తే మేము ఆ తప్పుని సరిదిద్దుకోవడానికి ట్రై చేస్తాం. కాబట్టి ప్లీజ్ దోస్తులు సరే లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం పదండి. ఓ పెంటక్క, ఏం చేస్తున్నావు? ఏం లేదు చెల్లె, కందిపప్పు చారు కాస్తున్నా. ఇక పొయ్యి మీద ఉంది, ఇంకా ఉడుకుతలేదే. ఎంతసేపు ఉడుకుతుందో ఏమో. దబదబా చారు కాసి ఇక మీద పోసంతా దేవుకొని తిందామంటే ఇంకా అయితలేదు కదా. ఆహా, కందికట్టు తాగుతావు? నేను మొన్ననే వేసినాక కందికట్టు ఎంత కమ్మ ఉంటదక్క నిజంగా. అవును చెల్లె, మీ బావ పెద్ద ఏది తప్పినోడు, ఏది చేసినా కమ్మ లేదు, ఏం లేదు. ఏం కూరలు చేస్తున్నావో, పాడైన కూరలు రావు పాడరావని రోజు 10 సార్లు కూరల మీద తీతనే ఉంటాడే. ఏం చేయాలి చెల్లె? ఒక పారి నేను చేసిన కూరలు నీకు రోజు గిట్ట వేసిస్తానే, కమ్మగా ఉన్నాయో లేపో జర చెప్పేయమ్మా నీ బావ బుద్ధ మీద దాని చుట్టింది కానీ. అయ్యో గట్లంటే విందక్క, నేను ఎన్నేళ్ళ సందు నీ కూరలు అప్పుడు వేసుకోకపోయేదా ఎంత కమ్మగా ఉండేది. మీ మడిదేమో నీ కూరలు ఉండరాదగో, మా వదినని చూసి నేర్చుకోపోయింటవ్వదు ఎంత కమ్మ ఉంటే వంటలు అని నన్ను తిట్టి పాడి చేసేది. నువ్వు ఇంత కమ్మగా వండేదాన్ని నీకే వంకలు పెడుతుందంటే అబ్బా ఆయన కథ గమ్మతుంది. మరి ఆయననే ఉండమని రాదక్క, నువ్వు ఇంట్లో పని అంతా ఏదువు, ఆయన వంట పని చేస్తాడు మంచిగా ఉండదు. నువ్వు నిమ్మలంగా కూర్చొని తినొచ్చు కదా. పేపర్స్ అండి గట్లనన్నా చేయాలి, గట్లయితే ఇంటడు కావచ్చు. ఆవు గాని మొన్న శ్రీలతోలా పెండ్లిలా ఇక నువ్వు ఒక రైక గుట్టించుకున్నావు చూడక్క, గది ఏడ గుట్టించుకున్నావు తల్లి? ఏమన్నా ముద్దుగున్నదా చెప్పు? అవును చెల్లి, నిజంగా అసలు ఏ ముద్దు గుట్టలేదే అది. ఇక మా అమ్మోళ్ళ ఇంటికాడ గుట్టించుకున్నా కానీ అందం లేదు. ఇంకా సుఖమైన జాకెట్ 300 తీసుకుందంటే తల్లి మా వదిలిని గుట్టియమంటే ఇక అట్లా గుట్టించింది. ఏమంటే చెప్పు, ఈ అమ్మగారి ఇంటికాడ ఎంత ఉంటే అంత ఇయ్యాలి, ఎంత చెప్తే అంత ఇయ్యాలని ఇక మూసుకొని ఇచ్చొచ్చిన చెల్లి. ఎందుకే నీకు అనిపించిందా మంచిగా లేదన్నట్టు? అవునక్క, ఆ లగ్గంలో అందరూ నీ జాకెట్ గురించి మాట్లాడుకుంటుర్రు. ఇక నువ్వు కూర్చున్నావు కదా కుర్చీల మీద, నువ్వు ఇక రామ్లమ్మ చిన్నమ్మ గారు అందరు కూర్చురు కదా. మీ ఏం కాలం లైన్లోనే మేము కూర్చున్నాము. ఇక పెంటమ్మ జాకెట్ ఏంది, జబ్బలన్నీ జారిపోతున్నాయి, ఏడ పట్టించుకుని పాడయి అన్ని ముద్దుగానే ఉంటాయి కానీ ఈ జాకెట్ ఏం ముద్దుగా లేదని అందరు నవ్వుకుంటా ఉర్రక్క. అదే మాట నీకు అప్పుడే చెప్పుదాం అనుకున్నా కానీ మళ్ళీ నువ్వు ఆ జాకెట్ ఇప్పేస్తావని మళ్ళీ ఫీల్ కావాలని చెప్పలేదక్క. దానికి ఇప్పుడు ముచ్చట చెప్పుదామని వచ్చిన. పట్టించుకున్న దాన్ని పట్టించుకున్నావు కానీ మళ్ళీ పట్టియకక్క నువ్వు. ఇక పట్టిస్తాను చెల్లె, ఏదో మన ఊర్లో 200-250 లెక్క తీసుకుంటారంటే మా అమ్మగారి ఇంటికాడ తక్కువ తీసుకుంటారేమో అని నేను పట్టించి పాడైనా. ఓ అది అట్లా పెట్టినా, డిజైన్ ఇట్లా పెట్టినా అట్లా పెట్టినా అని 300 దెంగిపోయింది చెల్లె. ఏం చేయాలి? ఇక గట్లని చాలా చీరలు ఉన్నాయి నా దగ్గర, ఇంకా కుట్టించుకోండి. ఇక 5-6 చీరలు ఉన్నాయి. ఇక అవన్నీ ఒకటే పారి పట్టిస్తే మళ్ళీ ఖరాబ్ చేసిన దిక్కు లేదని ఒకటే రైక పట్టించుకున్నానే. ఇక మా వదినకి చెప్పిన, ఏ ముద్దు వదిన నాకు అంత నచ్చలేదు, మళ్ళీ ఏం గుట్టియకు, నేను మా ఇంటికాడ కుట్టించుకుంటా అని చెప్పిన. గదే ఇక మా ఊర్లోది మళ్ళీ లగ్గాలు వస్తున్నాయి, జర దావతున్నాయి, చిన్నపాటి దావత్తు. ఇక అవన్నీ ఏడ పట్టించుకోవాలో ఏం కదా నాకు ఏం తెలుస్తలేదే. నీకు అని ఏర్కురా మన ఊర్లో? తెలుసక్క, మన ఊరుకో నాకు గాలిల్లే ఉంటది, సువర్ణ ఎరుకుందా? గా పోరి కొజ్జబాదులకి ఇంత పొడుగుంటది, సన్నగా మంచిగా ఉంటది. అగోగా పొల్ల అందంగా అద్దినట్టు కుడుతుందంట అక్క జాకెట్లు. ఇక నేనైతే నా పిల్లలకు గాన్నే కుట్టిస్తా. ఇక నేనైతే ఎన్నడూ జాకెట్లు కుట్టించుకోనక్క. ఇక నా బిడ్డలే అమ్మ నేను ఇవి తొడుకోనాను కాడ వేసిపోతేనే తొడుకుంటా కానీ మరి గాళ్ళ దగ్గర అయితే మంచిగానే కుదురుతాయి అంటే నా బిడ్డలకు. నువ్వు ఇట్లా గాడికి పోయి పట్టించుకోరా రాదక్క? అంతేనా చెల్లి? మరి ఒక జాకెట్ కుట్టినందుకు ఎంత తీసుకుంటది? మా అక్క అందరికి 220-210 రూపాయలు తీసుకుంటదంట. ఇక నేను ఎప్పుడు నా బిడ్డలే అన్నే పట్టిస్తాను, నాకు 200 రూపాయలు తీసుకుంటది అక్క. అంతేనా చెల్లి? ఇక 200 అయితే మంచిగానే ఉంది కానీ నాకు
ఐదారు జాకెట్లు ఉన్నాయి చెల్లి, అన్ని పట్టించుకుంటామంటే 180 రూపాయలు లెక్క కుట్టిస్తే బాగుండు. కుట్టియదు అక్క, ఎన్ని కుట్టించుకున్నా గదే రేటు తీసుకుంటది కానీ ఓయమ్మ 180 రూపాయలు అంటే వాళ్ళకు దారం ఏడికేసి వస్తుంది, ఆ మిషన్ లో పోసేందుకు ఆయిల్ ఎక్కడి నుంచి వస్తుంది, ఆ కత్తెర ఖర్చు ఆ ఖర్చు ఈ ఖర్చు మస్తుగా ఉంటది అక్క వాళ్ళకు. అయినా పొల్ల కాలు మీద కుట్టది, మిషన్ పెట్టుకొని కుడుతుంది, ఇక కరెంట్ బిల్లు అవన్నీ కవర్ చేసుకోవాలి కదా. ఇంకా అంతే అంటవా అని. సరే సరే మరి ఎంత గుర్తుందో పోదాము, ఇక నిన్ను ఎంత పెట్టుకొని పోతే 10 రూపాయలు తక్కువ చేస్తుందో ఏమో చెల్లే, ఎందుకంటే నువ్వు ఎప్పుడు గామ దగ్గరనే పట్టించుకుంటానంటివి కదా. సరే సరే పావెమ్మ, ఇక 5-6 జాకెట్లు ఉన్నాయి కానీ మళ్ళీ ఇది ఇట్లా ఖరాబ్ చేస్తే మళ్ళీ అన్ని ఖరాబ్ అయి పాడైతాయి, ఎందుకు వచ్చిన బాధ. ఒక జాకెట్ అయితే ముందు గట్ట పట్టించుకుంటా, ఇక కుదిరినాయి అనుకో, అద్దినట్టు కుదిరినాయి అనుకో, ఇక మళ్ళీ ఇంకో పని పట్టిస్తా, ఇక నా బిడ్డ ఇట్లా గానే పట్టిస్తా అయిపోతుంది పా. సరిత ఉన్నవారా? ఉన్నక్క, ఉన్నా దాదా. ఏం చేస్తున్నావు చెల్లె, తిన్నవా? ఏముంటది అక్క చేస్తానికి, ఇంకా నా పానానికి ఇది ఒకటే ఉంటది. ఇక లచ్చవ్వ మన్మరాళ్ళంట ఫ్రాకు కుట్టాలంట, ఓయమ్మో నెల రోజుల కింద ఇచ్చిపోయింది. నాకు కుడదామంటే అస్సలు టైం ఉంటలేదు. ఇప్పుడు టైం తీసుకొని ఇక కుడదామని ఇక ముందట పెట్టుకున్నా, ఆ బట్ట ఇక్కడంటే ఇక్కడ జారుతుంది, అక్కడంటే అక్కడ జారుతుంది. ఎందుకు తీసుకున్నానో ఏమో పో అక్క, నా దమా ఖరాబ్ అవుతుంది. ఇంకా తిండి లేదు టికాన లేదు, చూసినావా ఇప్పటిదాకా ఉపాసమే ఉన్నా. ఏం చేయాలి ఈ జాకెట్లతోని, కుడితే ఒక బాధ ఉంది, కుట్టకుంటే ఒక బాధ ఉంది. ఈ అమ్మాయి ఏమో పో. ఓ అమ్మో, ఇప్పటిదాకా తినకుంటా ఎట్లుంటావే తల్లి, ఉపాసం బాగానే ఉంటావు. పో బుక్కెడు తింటా పో, ఇక తింటేనేమో జర శక్తి వచ్చి మంచిగా గుట్టబుద్ధి అవుతుంటది. ఎంతసేపు అయినా ఎవ్వడు గిరాకు వచ్చిన అంత మాట్లాడి జర బట్టలు గిట్ల తీసుకోబుద్ధి అవుతుంది. ఓవేమ్మా తినండి ఏం పని చేస్తావు? ఏం అక్కకి ఇది ఒక్కటి కుట్టినాక అయిపోతుంది, అప్పుడు తిందాం అనుకుంటే ఇది అయిపోయి పాడైతలేదు. సరే గాని నిన్న ఇచ్చిన జాకెట్ కుట్టినవా చెల్లె? అదేంటక్క, నిన్న మాపటిలో ఇచ్చినావు కదా, నైట్ ఇచ్చి పొద్దుగల్లే కావాలంటే ఏమన్నా న్యాయమేనా అక్క చెప్పు. అయ్యో కుట్టలేదా చెల్లె, జర దావతుండే, ఇక దావత్కి కొత్త చీర కట్టుకొని పోదామంటే ఇక జాకెట్ లేదు, ఇక అందుకే కుట్టినవా లేదా అని అడుచుకుందామని వచ్చిన చెల్లె. జర ఒక గంట అయినాక పోతా, కుట్టి పెడతావా చెల్లె, తోడుకొని పోతా. అక్క ఏమని అంటే కష్టం అమ్మ ఈ ఊరోళ్ళని గాని, ఇప్పుడు జాకెట్లు గంట సేపట్లో కుట్టియాలంటే నేను మనిషినా లేకుంటే మిషన్ అక్క గమ్మతుంది నీ కథ. ఆయన గింత అర్జెంట్ గా కుట్టిస్తే మళ్ళీ 10-20 రూపాయలు ఎక్కువ ఇస్తాను మనుషులు ఇట్లా కాదు మీరు. ఏమొద్దక్క, నా వల్ల కాదు, ఇంకోటి దగ్గర కుట్టించుకుంటే కుట్టించుకోపో, నీ బట్ట నీకు ఇస్తా. అయ్యో గట్లంటే వెళ్ళి చెల్లె, ఇక నేను ఆ పొద్దు సంది నీ దగ్గరనే పట్టించుకుంటా, ఇక నీ దగ్గర మంచిగా కుదిరిన సంది ఎవరి దగ్గర పోతానా, ఎవరి దగ్గర పట్టించుకుంటానా అని గట్లా మాట్లాడుతున్నావు. సరే సరే తీ మరి, 2 గంటల సేపు అయినా ఆగుతా చెల్లె, కుట్టిస్తావా అని. ఇక తొడుకోమైన జాకెట్లే తొడుకోమైన చీరలే తొడుకోవాలంటే జర నామూసి అనిపించింది. ఇక కొత్త చీర తీసుకున్నా కాబట్టి కట్టుకొని పోతే జర మంచిగా ఉంటదని అడుగుతున్న గంటే. లేదు లేదక్క, 2 గంటలు కాదు 2-3 రోజులు అయినా సరే నేను ఆ జాకెట్ కుట్టలేను, ఎందుకంటే నాకు ఇంతకు ముందుకు ఇచ్చిన గిరాకులే మస్తుగా ఉన్నాయి. నువ్వు నిన్ననే ఇచ్చి ఇప్పుడే కావాలంటే అదేమైనా న్యాయమేనా అక్క చెప్పు. లేదు లేదక్క, నాకు టైం లేదు, కుట్టించుకుంటే కుట్టించుకో, మరి వారం రోజులు అయినా ఇస్తా, లేకుంటే వేరే దగ్గర పట్టించుకో. ఇంకా అంతే అంటవా చెల్లె, ఇక వేరే వాళ్ళ దగ్గర అయితే 250-300 తీసుకుంటారు, ఇక గన్ని పైసలు నా దగ్గర ఎక్కడవే అమ్మ. సరే సరే లేట్ అయినా సరే గుట్టి పెట్టి చెల్లె, వస్తా గాని. మంచిది మంచిది. కానీ నీ కోడలు ఇంటికాడనే ఉంటే జర రమ్మన్నక్కో, మొన్ననే జాకెట్ పట్టించుకుంది, రేపు పొద్దుగల నా మొగంతో పంపిస్తా పైసలు అన్నది, అక్కడనే వేయం జాడ పట్టలేదు, ఇక ఏమనాలమ్మా. సరే సరే చెల్లె, పంపిస్తా ఇంటికాడనే ఉంది. ఈ అవ్వ ఇల్లు అత్తలు కోడళ్ళు మందిని ముంచే తెలివి బాగుంటది. ఇప్పుడు అర్జెంట్ పట్టించుకున్నా గిట్లా, ఒకవేళ గంట సేపట్లో కుట్టినా గిట్లా అర్జెంట్ పైసలు ఇచ్చిపోనే పోదు. ఎందుకు వచ్చిన బాధ, కుట్టను అంటే ఇక మూసుకొని పోలేదా, వీళ్ళకు గిసంటి సమాధానం ఇస్తేనే చక్కగా అవుతుంది. ఉన్నరారా? ఉన్నాం ఓయమ్మో, ఏనాడు కనిపించని ముఖాలు బాగానే వస్తుండ్రేమో. ఓ పెంటక్క, నా ఏమే ఎన్నడు రాంది, నా ఇంటికి బాగానే వచ్చినావు కదా కవర్ తీసుకొని. ఇక వచ్చిన చెల్లె, ఇక నేను ఎన్నడూ ఒక జాకెట్ బట్ట పట్టించుకొని చెల్లె, ఇక మన ఊర్లో ఇంతవరకు పట్టించుకోలేదు. ఇక మా అమ్మగారి ఇంటికాడ నా బిడ్డోళ్ళ ఇంటికాడ పట్టించుకుంటా గానీ, ఇక వాళ్ళు ఇట్లా చక్కగా గుడతలేరు. ఇక మన ఊర్లో ఎవరు కుడతారు మంచిగా అంటే, ఈ బక్కమ్మ నీ దగ్గరనే కుట్టించుకుంటదంట కదా వాళ్ళ బిడ్డలకు గిట్లా. ఇక నీ పేరు చెప్పి తీసుకొచ్చింది చెల్లె, జర నా జాకెట్లు ఉన్నాయి కుట్టిస్తావా అమ్మ? కుట్టిస్తా గానీ ఏమో మరి, కొత్తగా నా దగ్గరకు వస్తున్నాయి, కుదురుతాయో కుదరవో. ఎందుకు కుదిరే బిడ్డ, కుదురుతాయి కానీ ఇక అందరికి మంచిగా అద్దినట్టు కుడతావంట, లేట్ అయినా సరే మంచిగా అందిస్తావంట. మరి నాకు ఇట్లా ఒక జాకెట్ కుట్టియరాదు బిడ్డ? సరే తే అమ్మ, ఒకటే జాకెటా? ఓయమ్మో కవర్ నిండా బట్టలు పట్టుకొస్తున్నావా, నేను మురుస్తున్నా, ఇంత కొడితే ఒకటే. మొదలు ఒకటే పట్టించుకుంటా బిడ్డ, అది ఇట్లా మంచిగా కుదిరినట్టు అద్దినట్టు అనిపిస్తే ఇంకా 4-5 చీరలు ఇంట్లో అట్లనే ఉన్నాయి బిడ్డ కొత్తవి, అవన్నీ నీ దగ్గరనే పట్టిస్తా. అటుగాక నా బిడ్డ ఇట్లా మస్తు ఉంటాయి బిడ్డ, ఇక అలా పట్నంలో మస్తు పైసలు పెట్టి కుట్టించుకుంటది, ఏం అందం సందం ఉండే ఆ జాకెట్లు. నీ దగ్గర డిజైన్ జాకెట్లు ఇట్లా కుడతావు కదా, అవి ఆ పేపర్లు అతికిచ్చినావు కదా, నా బిడ్డ జాకెట్లు ఇట్లా నాకు కుదిరితే గీరికే తీసుకొస్తా బిడ్డ. సరే పెంటాక మరి ఇచ్చిపోయేది ఎసంటి జాకెట్లు చూపి.
ఇగోదమ్మా ఈ కవర్ లో ఒక చీర ఉంది. ఆ చీరలో జాకెట్ బట్ట వెళ్తుంది కదా, అది కట్ చేసి జర పెద్ద పన్ననే ఉంది బిడ్డ, జర అద్దినట్టు కుట్టు. నేను మందంగా ఉన్నా కాబట్టి జర జాకెట్ బట్టలు సరిపో బిడ్డ, జర మంచిగా అద్దినట్టు కుట్టి చీరకు పాలు వేస్తావా బిడ్డ, కొంగులు కుట్టి పాలు వేయి. ఆ వేస్తా కానీ జాకెట్కి అయితే 250 తీసుకుంటా మరి, ఇక పాలు వేసినందుకంటే 80 రూపాయలు తీసుకుంటా మరి. ఓ అమ్మో ఎందుకు బిడ్డ, కొత్తగా వచ్చినా ఒకటే పరిగంత రేటు చెప్తున్నావేంద్రా. అబ్బా అందరికి 180 లెక్కనే కుట్టిస్తామంట కదా. ఓ అమ్మో నేను 250 అని ఏదో ఉత్తగంటే నువ్వు నాకంటే మించి చెప్తున్నావు కదా. 180 రూపాయలకు ఎవరమ్మ కుట్టిస్తోళ్ళు. ఇక చూడుకో నేనే తక్కువ గుట్టిస్తా, 200 గుట్టిస్తా తెలిసిన వాళ్ళకైతే. ఇక నువ్వు ఎన్నడ్రాంటి కొత్తగా వచ్చినావని నీకు 250 చెప్తున్నా. ఓ అమ్మో గంత అద్మానమ్మ మమ్మీ. ఇక లేదు లేదు, నీ మాట లేదు నా మాట లేదు కానీ 190 రూపాయలకు గుట్టి బిడ్డ. అమ్మో అమ్మో రాదక్కో, నాకు అస్సలు వాడనే వాడది. ఇక జాకెట్లు చేతి పని చేసేటామకే నేను 20 రూపాయలు దాకిస్తా. ఇక 20 రూపాయలకు ఆమకపోతే ఇక నాకు ఒక దారం పుండు ఏమొస్తుంది, కరెంటు బిల్లు ఏమొస్తుంది, నా కష్టం ఎక్కడ పోతుంది. అవన్నీ వెళ్ళాలి కదా పెంట. ఏ గట్లా నాకు చెల్లి 190 రూపాయలకు గుట్టి, నా దగ్గర ఇంకా మస్తుగున్నాయి ఎమ్మ, అవన్నీ పట్టేయాలంటే మస్తు పైసలు అవుతాయి. అవన్నీ పైసలు నీకే పెట్టుడు అవుతుంది. ఇక మంచిగా కుదిరితే అన్ని జాకెట్లు నీ దగ్గరకే తీసుకొస్తా నేను. వారం వారం ఒక చీర కుట్టించుకుంటా, ఇక పైసలన్నీ మందికి ఎందుకు పెట్టాలి, నీ దగ్గరనే కుట్టించుకుంటే బాగుంటది కదా. అందుకే చెల్లి 190 రూపాయలకు గుట్టు. అయ్యో దేవుడా, 10 రూపాయల కాడ నా కష్టం గిట్లా చూస్తలేదు, కొసిరి కొసిరి మాట్లాడుతుంది. సరే సరే, ఒక జాకెట్ అయితే ఇచ్చిపో అక్క, కుదురుతానేమో నా దగ్గర పట్టించుకుంటావు, లేకుంటే లేదు. కదే కదే. ఓ బక్కక్క చెప్తలేవేంది, నువ్వు కుట్టించుకున్న బట్టలకు నేను ఎంత తీసుకుంటా మీ బిడ్డల జాకెట్లకు? 200 210 తీసుకోనా? మరి నువ్వు తీసుకొచ్చిన ఆమెకు చెప్తలేవేంది, అట్లనే సైలెంట్ గా నిలబడి. ఏమో కదరా పెంటక్క, నేను చెప్పిన మాట ఇంటలేదు. 200 తక్కువ తీసుకోదు అక్కగా పిల్ల అని నేను మొదలే చెప్పిన. ఇక వచ్చి కొసురుతుంది కదా, కొసరని అని నేను గిట్లా చూస్తున్నారా. ఇక కుట్టు కుట్టు జర అద్దినట్టు కుట్టమ్మా. ఇక మొన్న ఎవరో కుట్టిరంట అమ్మగారి ఇంటికాడ మొత్తం జాకెట్లని పాసుకపోతున్నాయి అంట, జబ్బలు జారిపోతున్నాయి అంట. మరి నువ్వన్న మంచిగా కుట్టమ్మా, అద్దినట్టు కుడతాడ. బిడ్డ బట్టలు ఏం బట్టలు అన్ని నీ దగ్గరనే కుట్టించుకుంటారంట, సరేనా? సరే సరే అక్క, మంచిది మంచి చెల్లె, ఇక పోయేస్తాము. ఆవు గాని ఎన్నడు కావాలో జాకెట్ చెప్పలేదేంటి? ఎన్నడంటే వేంద్రా, రేపు పొద్దు కంగియ రాదు. ఓ అమ్మో ఇదేమన్నా న్యాయమేనా చెప్పురి. ఓ బక్కక్క నువ్వనే చెప్పు. ఆ నువ్వు నీ బిడ్డల జాకెట్ ఇస్తే వారం 10 రోజుల ముందే ఇచ్చిపోవా? నేను మెల్లగా గుట్టించి వారం రోజుల తర్వాత ఫోన్ చేసి తీసుకో అని చెప్పనా? మరి ఈమెంది ఈ రోజు ఇచ్చి రేపు పొద్దు కంగి ఏమంటుంది? ఓయమ్మో గంట అర్జెంట్ అయితే నేను గుట్టను తల్లి, మీ కవర్ మీరు తీసుకొని పొర్రి, నన్ను పట్టించుకొని పొర్రి. అవును పెంటక్క, గంత అర్జెంట్ అంటే ఎవ్వరు గుట్టరు. నువ్వు అటుదాకా 190 రూపాయలకు గుట్టమంటున్నావేంది? ఓ అమ్మో గట్లయితే నా పేరు పోతుంది తల్లి. నాడు నాడు వేరే దగ్గర పట్టించుకుందుపా. అయ్యో గట్ల చింపుకుంటావేందే, జరుండు నేను మాట్లాడతా. సరే సరే తీ బిడ్డ, 2 రోజులైనా ఇద్దు తీ. మరి గంత అర్జెంట్ అంటే నువ్వు ఉట్టనంటున్నావు కదా. ఇక వేరే వాళ్ళ దగ్గర ఎందుకు బిడ్డ, వాళ్ళ దగ్గర మస్తు పిరం ఉంటాయంట. ఇక నువ్వైతే మంచిగానే కుడుతున్నావు, 190 అంటే బాగానే ఉంటది. సరే సరే 2 దినాలైనా ఆగుతా మమ్మీ, కుట్టు కుట్టి పెట్టు వస్తా. సరే సరే. ఈ అవ్వ మనుషులు చల్లగుండా. ఈ మిషన్ కుట్ట ఆపేదామనుకుంటే చేతిలో పైసలు ఉండయాయి. ఇక కుడదామనుకుంటేనేమో అన్ని ఉద్దర్లే పాడైతాయి. ఎవరు చూడు రేపిస్తాం ఆపిస్తా అని అక్కడనే దింకపోతారు. ఏం చేయాలరా దేవుడా. సరిత, ఆ బావా చెప్పు. కాదే ఇప్పటిదాకా అన్నం తినకుండా మిషన్ అనుకుంటా మిషన్ మీదనే ఉంటావా అని. ఇక నిన్ను ఏమని అంటే కష్టం కానీ ఆ పొద్దుగల బువ్వ కూర వండి పెట్టిన వాడ. ఇక మా పానానికి పెడతాం, మేము 2 పూటలు తినాలి 3 పూటలు తినాలి. నువ్వు ఇప్పటిదాకా గింత టైం అవుతుంది, గింత బువ్వ గిట్ట నోట్లో పెట్టకపోతే ఎట్లుంటావు? ఏం కథ? ఏమైనా పైసలు సంపాదించాలని గదే పికర్ పడ్డది కదా నీకు. అయ్యో పైస విషయం కాదు బావా, ఆకలి అయితే లేదు. అగో అర్జెంట్ నెయ్యాలి, టైం వరకు అందిస్తాను అంది అని నా టెన్షన్ నాకే ఉంది. ఇక వాళ్ళు ఇలా గిరాకొస్తారు, మధ్యలో డిస్టర్బ్ చేస్తారు. అందుకే ఈ లంగా డబ్బున అయిపోతలేదు బావా. సరే సరే మీరైతే దీని పొరి, నేను వచ్చి తింటా కానీ జరైనాక. జరైనాక లేదు ఏం లేదు, నడు నడు సప్పుడు దాకట. నేను నువ్వు ఇద్దరం కలిసి తిందాము. ఇక పిల్లలు జర అయితే వస్తారు, టైం అవుతుంది. ఇక మళ్ళీ పిల్లలు వచ్చినాక వాళ్ళు అల్లో ఇదో ఇక సతాయిస్తూనే ఉంటారు, వంట ఏమంటూనే ఉంటారు. అందుకే నిమ్మలంగా ఉండదు. ఇప్పుడే జర సైలెంట్గా ఉంది, గిరాక్ గిట్ల లేరు కదా. ఆ డ్రెస్ ఆడని పెట్టు, సబ్బు దట్ట నాడు తినొద్దురా. అంతే అంటవా? సరే సరే నాడు మరి తినొద్దాం. నీ అవ్వ మిషన్ చల్లగుండా నువ్వు కాక కుడుతున్నావమ్మ, నీ దగ్గర కాకొస్తారు గిరాకి పాడుగాను. ఓయమ్మో పొల్ల లేదు కదా, ఎక్కడ పోయింది? మిషన్ కుడుతున్నట్టే ఉంది, మరి లోపలికి ఇట్లా పోయిందా ఏంది ఇంట్లో? ఓ పొల్ల సరిత, ఉన్నవారా ఇంట్లో? నీ అవ్వ ఆగో, ఎవడో ఒకడు వస్తూనే ఉంటాడు. ఈ అమ్మ మిషన్కి నా వారయ్యా, నీకేం పని పాట లేదా అని? మందందరూ స్థాళీలతో మాట్లాడుకుంటూనే ఉంటారు, రోజంతా గట్టినే గడిచిపోతుంది. తిండి లేదు తికాన లేదు. ఏమో అమ్మ, నీ ఇష్టము, నీ లెక్క చెప్పి తింటలేవు కదా మిషన్ బంద్ చేయమంటే. ఆ ఎవరు ఎవరు? వస్తున్నా వస్తున్నా, కొద్దిసేపు ఆగుర్రి, తింటున్నా. సరే సరే బిడ్డ, తిను తిను, నిమ్మలంగా తింటురా బిడ్డ, నేను కూర్చుంటా గాని.
అబ్బా పొల్ల తెలివి చాలా తెలివి గల్లదే ఉన్నట్టుంది. వాళ్ళ అత్త మామ కంటే తెలివికి మించిందే అవుతుంది పొల్ల. ఓమ్మ ఓమ్మ ఏం చింతుంది. అబ్బబ్బా మస్తు వైనం గల్లది. అన్నిందాల ఆడిదేలిందే ఉన్నట్టుంది. ఆగ చూసినవా గా పెంకల ఇంట్లో ఉండి ఉండి మెల్లమెల్లగా మిషన్ ఒకటి తొక్కి తొక్కి మెల్లమెల్లగా కరెంటు మిషన్ తెచ్చుకున్నట్టుంది. ఆగో లైనింగ్ ఇంట్లోనే అమ్ముతుంది, చీరలు ఇంట్లోనే అమ్ముతుంది. అన్నిందాల తెలివి పొల్లకు బాగానే ఉంది. గట్లుండాలమ్మా. నా కోడలకైతే గింత తెలివి లేదు. ఏమైనా తిందామా పందామా మొగడొచ్చినాక అదో ఇదో తెప్పించుకొని బరలేక తిందామా ఇదే చింతుంటది గాని. అగో గీ పిల్ల చూడు ఎన్ని పైసలు సంపాదిస్తుందో. రోజుకి 1000-1200 దాకా సంపాదిస్తట్టే ఉంది. అబ్బా తెలివి తీరు పిల్లలు. ఆ నువ్వా అవ్వా? ఆ నేనే బిడ్డ. అయ్యో తింటున్నా అంటివి కదా బిడ్డ, నిమ్మలంగా తిని రావద్దా? నేను చాలాసేపే కూర్చుంటుంది కదా. తిన్నావా? మంచిగానే తిన్నా. చెప్పు ఏమైంది? నిన్నే జాకెట్ తీసుకొని పోతే మళ్ళీ వచ్చినవేంది? అయ్యో నీ పెయి మీద ఉన్న జాకెట్ గీరే కాదు, నిన్న తీసుకుపోయింది. ఆ అవునవును గీరే జాకెట్ అమ్మ. ఏం ముద్దు గుట్టలేదు ఓయమ్మో. మా చుట్టాలందరూ ఎక్కిరిచ్చి ఎక్కిరిచ్చి పాడేరు. ఏమైనా జాకెటేనా బిడ్డ? ఇక అడుగుదామనే వచ్చిన. గా పైసలన్నీ దండుగానే పెట్టినట్టునమ్మా. 180 రూపాయలు 190 రూపాయలు తీసుకున్నావు కాదు, గవన్నీ నా పైసలు నాకు ఇచ్చే తల్లి. ఈ జాకెట్ నాకు ఏమొద్దు. ఏమన్నా అన్నసందం ఉందా చూడు ఈ జాకెట్. అయ్యో ఎందుకవ్వా, మంచిగా అద్దినట్టు కుదిరింది. ఇక నీ బాడీకి తగ్గట్టు నువ్వు ఇచ్చిన సైజు తీరే కుట్టినాక ఏమైంది? అంత మంచిగా కుదిరినాక ఎవరమ్మా వాళ్ళు మంచిగా లేదు అన్నోళ్ళు? ఓ మా అమ్మగారు చుట్టాలు అందరూ అంటారు, గీ మొండి రెట్టెలు పెట్టుకొని ఏం జాకెట్ తొడుకున్నావు అమ్మ, ముసలుగా అయినప్పుడు గీసొంటిది ఎవరు కుట్టిరు పాడయ్యి ఆ మిషన్ అమ్మకన్నా సిగ్గు లేకుండా వచ్చినా అని మస్తు మాటలు తిట్టిరు చెల్లె. ఏమొద్దమ్మా, నా పైసలు నాకు ఇచ్చి గీ జాకెట్ కుట్టి కూలి. ఇక వేస్ట్ అంటారు. జాకెట్ నువ్వే తీసుకొని ఎవరికైనా అమ్ముకో. షీ పాడుగాను, నువ్వు వేసుకున్న జాకెట్ మళ్ళీ తీసిస్తే నేను ఎవరికన్నా నమ్ముకోవాలన్నా? ఎట్లా కనిపిస్తున్నా? అంత సీన్ లేదు. నువ్వు ఏ సైజ్ జాకెట్ ఇస్తే ఆ సైజ్ ప్రకారమే కుట్టినా. నువ్వు ఎక్కువ తక్కువ మాట్లాడినావనుకో ఇక మంచిగా ఉండదు చెప్తున్నా. నువ్వు మొండి రేటల జాకెట్ ఇచ్చినావు సైజ్ జాకెట్, మరి జాకెట్ సైజు ఎట్లుంటే గట్లనే కుడతారు. ఏ చేతులు ఉంటే గంత చేతులే పెడతారు. మరి నీ నోట్ల పురుగులు పడ్డాయా? నీ నోరుకి ఏమన్నా అయ్యిందా? అప్పుడు చెప్పొచ్చు కదా సైజు జర చిన్నగా ఉన్నాయి బిడ్డ చేతులు, జరంత పొడుగు పెట్టమ్మా, మొండి చేతులు నాకు సెట్ కావు అని చెప్పొచ్చు కదా. నువ్వు చెప్పింది నీది తప్పు, నాదేం తప్పుంది? యువతమ్మది నన్ను తిట్టింది, నాదేం తప్పుంది పొల్లా? ఉన్న తప్పంతా నీదేనాయే. ఆగో మళ్ళీ నాదే తప్పంటది. నేనేం పాపం చేసింది తల్లి నీకు? ఇచ్చిన జాకెట్ బట్టను ఇచ్చిన సైజ్ తీరు గుట్టి చెల్లే జరంత లూజ్ పెట్టు అని అంటే లూజ్ పెట్టి పాడైనా. గాదానికి లూజ్ టైట్ ఉంటే నన్ను కానీ జాకెట్ కుదరలేదు, చేతులు చిన్నగా ఉన్నాయి, పెద్దగా కుట్టారే అని అంటే నేనేం చేస్తా? నువ్వు అదే సైజ్ ఇచ్చేదంటివి, లేకుంటే నువ్వు చెప్పేదంటివి. నోరు మూసుకొని నడు వీడికెంచి. అవ్వ ఈ ఊరిలో అయితే ఏసంటి గిరాకులు వస్తుంది తల్లి, వాళ్ళతోనైతే నాకు నెత్తి నచ్చి పాడైతుంది. అబ్బో కరెక్ట్ మాట్లాడంగానే నీకు కింద నుంచి మీ దాకా మండుతున్నట్టుంది కదా. గసొంటి గంట రోషం కలదాని అయితే మంచి సైజు తీరు కుట్టాలి, నీట్గా అద్దినట్టు కుట్టాలి. నా ఏజ్ ఏడా నువ్వు కుట్టే తీరేడుందమ్మా. ఈ ఏజ్ లో గీ మొండి రేటలు ఏమన్నా ముద్దు కొడితే ముసలి దానికి జర పొడు చేతులు పెట్టి కుడతా అని ఇంతనన్న సోయి లేదు కానీ నన్ను తిడుతున్నావే కోరి. ఓ బోడ మొఖం దానా, తప్పంతా నీది పెట్టుకొని ఓవరాక్షన్ దేంగకీడ చెప్తున్నా. మంచి మర్యాద దక్కదు. వీడికని మూసుకొన్నాడు. నువ్వు చేసినవని సుఖమైన చేతలే అని సొక్కంగా మాట్లాడుతున్నావు అమ్మ. సుఖమైన సోయి పిల్ల ముసల్దాన్ వైండు ముసల్దాన్ లెక్క పట్టించుకోవాలి కానీ సూర పిల్లలు మీది మీదికి చేతులు ఎట్లా పెట్టించుకుంటారో గట్ట పెట్టించుకోవాలని నీ సోకు నీకుండి నన్ను ఎందుకు అంటున్నావే? ఏ ఊరికి పోయినాక ఆళ్ళు నిన్ను తిట్టలేక నన్ను తిట్టినట్టు. ఈ ముసల్దానికి ఏం పాడు రోగం అని నీకు సాటుంగా ఎంతమంది ఎన్ని రకాలుగా తిట్టుకోరు. నువ్వు గీడికొచ్చి నన్ను తిడుతున్నావు నా తప్పైనట్టు. అంటే నేను ముసల్దాన్ని అయ్యుండి సోకులు పడుతున్నానా? అంటే నాకు కావాలని సోకుల తీరుగానే స్టైల్ పడుకుంటా కుట్టించుకున్నా అంటావా ఏంది ఇప్పుడు? అవును మరి గట్లనే ఉంది. నువ్వు స్టైల్ ప్రకారమే గట్ల మీది మీదికి అగో మేము వయసు బోరలు ఎట్లా తొడుగుతున్నాం పెళ్ళైన కొత్తళ్ళము. నీకు గట్లనే తొడగాలని నీకు సోకుంది కాబట్టి గంట మీదికి పట్టించుకున్నావు. నువ్వు నన్ను అనుకున్న తప్పేం లేదు. నడు వీడికెంచి అవ్వ గిరాక్ పాడుగాను. సరిత ఉన్నవారా? ఉన్నాక దాదా. ఏమైందిరా గంత కోపం మీద ఉన్నావు? ఏం కాలే చెల్లె. అగో నేను తోడుకున్న జాకెట్ నాకు ఏమైనా ముద్దు కొడుతుందా చెల్లె? నువ్వే చెప్పు. నా ఈడుకు తగ్గట్టు కొడుతుందా చెప్పు. అవునక్క నిజంగా అస్సలు బాగా కొడతలేదు. అంత బాగానే ఉంది, మంచిగా కుదిరింది జాకెట్. కానీ ఇక మొండి రేటలు ఏ ముద్దుగున్నాయి అమ్మ. ఇంత పొడుగు మోచేతుల దాకా పెట్టుకుంటే నీ ఏదుకు తగ్గట్టు ఎంత ముద్దు కొడుతుండే గట్ట పట్టించుకోవద్దా? ఆ వజ్జర చెప్పు చెల్లెగా పొల్లకు. ఆ పోరి ఏమైనా నీదే తప్పు అని నన్ను తిడుతుంది. మరి నా ఈడు గిట్లుండే జర నేను ముసల్దాన్ లెక్కనే కొడుతున్నా కావచ్చు. ఈ మొండి రేటల చేతులు తీసేసి ఈ మోచేతుల దాకా పెడితే ఎంత ముద్దు కొడుతుండే. కుట్టటామకు లేకుండా వచ్చిన చెల్లె జర చెప్పా పోరికి. చెప్పు పెంటాక. నువ్వు నాకు చెప్తావా 2 మాటలు? నన్ను తిడతావా ఆమెను తిడతావా? నువ్వే తిట్టు పెద్ద మనిషి అయ్యింది.
ఎవరి దిక్కు చెప్పాలో ఏమో గాని కాదక్క, నువ్వు చెప్పింది బాగానే ఉంది కానీ నువ్వు సైజ్ జాకెట్ జర మొండి రేటలు ఎందుకు ఇచ్చినావు? ఆ పొడుగు జాకెట్ ఇస్తే దాని ప్రకారం కుడతారు, లేకుంటే ఎక్కడ సైజ్ జాకెట్ కసుంటే లేకుంటే జర చేతులు పొడుగు పెట్టి బుజ్జికి మో చేతులు దాకా పెట్టి అంటే సైజ్ తీసుకొని మరీ కుడతారు. మరి నువ్వు ఏ సైజ్ ఇస్తే గదే సైజు కుట్టకుంటే గావ తప్పేమున్నదక్క, నీకైతే జాకెట్ అయితే అద్దినట్టు కుదిరింది కదా. చేతులు ఒకటి కింద మీద అయినాయి, గాదానికి పొల్లదేం తప్పలేదక్క, అంత నీదే తప్పు, నువ్వు చెప్పకనే ఆడ తప్పు అయ్యింది. ఆగో ఇప్పుడు సప్పుడు చేస్తలే చూడు పెంటవ్వ, గింతసేమో కయ్య కయ్య మొత్తుకుంది. ఏమో తల్లి ఏమైనా వేసుకోరి, జర అసంటే సరే అక్కడ జాకెట్ ఉన్నాయి తీసుకొని పోతా. చూపి చెల్లె జర జాకెట్లు, మా బిడ్డలు ఇంటికి పోతున్నా, ఇక కొత్త చిరునాన్న కట్టుకొని పోదామని వచ్చిన చెల్లె కుట్టినవా? ఆ కుట్టినా నీ కావాలనే పెట్టినాక తీసుకొని కట్టుకో మరి. గదే చెల్లె, ఇక మా ఇంటికి పోయి మళ్ళీ కట్టుకొని ఏమొస్తా, చాలా దూరం ఉంది, ఇక అందుకే తానం గిట్ట చేసుకొని తయారయ్యే వచ్చిన గీడనే కట్టుకొని పోదామని. ఏదేది కదే చెల్లె మంచిగా కుట్టినవా? చూడక్క మరి నాకు గుట్టొచ్చినట్టు కుట్టినా, ఇక నీకు కుదురుతాయో కుదరయో మరి చూడు వేసుకొని అయితే చూడరాదు. అబ్బయ్య మంచిగా అద్దినట్టు కుదిరింది చెల్లె, అబ్బబ్బా ఏ మంచిగా కుట్టినవమ్మా, అబ్బబ్బా మంచిగా ఉంది. ఆగ చూడు ఎర్ర చీర మీద ఎప్పుడో పానం గుంజింది చెల్లె, ఇక మొన్న తీసుకున్నా, మా బిడ్డల ఇంటికి పోయి వస్తుంటే ఒక ఆయన చీరలన్నా మంచి మంచి చీరలు అమ్ముతుంటే తక్కువ రేటు కానీ, ఇక ఎర్ర చీరే గ్రీన్ కలర్ జాకెట్ వెళ్ళాలని ఎప్పటి నుంచో కోరికుంటే గిప్పుడు నెరవేరింది. అబ్బా చీర తగ్గట్టు మంచిగా కుట్టిన చెల్లె, థ్యాంక్స్. ఆగో చూసినవా అమ్మ, ఆగో గా పెంటక్కనేమో మంచి మంచి సైజ్ జాకెట్లు ఇచ్చింది కాబట్టి ఇక సైజ్ తిరుగుట్టినా మనిషి తగ్గట్టు జర చూస్తే అర్థమవుతుంది కాబట్టి మంచిగా కుట్టినా. ఇప్పుడు చూసినావా ఒక పద్దినట్టు ఎట్లా కుదిరిందో, మంచిగా ఉంటే ఏదైనా మంచిగానే ఉంటది. నువ్వు చెడ్డపడ్డ జాకెట్ నాకిచ్చి సైజ్ జాకెట్ లెక్క ఇప్పుడు కుదరలేదంటే నేనేం చేయాలి? ఈ కథ గమ్మతుందమ్మా. నాకు తెలుసు మనుషుల తీరు, నువ్వు బొట్టు పెడతావు, ఎవ్వరిని చూసి వాళ్ళకు గట్లనే చేస్తావు. ఇక మేము మంచిగా లేం కదా, జర ఆల్తు పాల్తోల లెక్క కనిపిస్తున్నామా అని ఇక మాకేమో ఎట్లా పడితే అట్లా ఎట్టికే కుట్టి వాడేసినావు. ఇక ఆమె జర మంచిగా కొడుతుంది కదా, చూస్తాను దొబ్బుకే జర ఉన్నామే లెక్క, ఇక అందుకే ఆమెకు అద్దినట్టు కుట్టినావు. నాకు తెలియదా నీ గురించి? అందరిని ఒక తీరు చూస్తావు నువ్వు, ఒకరినొక తీరు, ఒకరికి మంచి ఒకరికి చెడ్డగా కుడతావమ్మా. ఆ పొద్దుటి సంది నీ గురించి ఎరకనే నాకు. ఆగో చూసినవా పెంటక్క ఎట్లా మాట్లాడుతుందో, ఇప్పుడు ఏమనాలి చెప్పావను? నువ్వు ఎన్నటి రాని దానివి, ఇక నిన్ననే వచ్చినావు కదా అక్క. ఇక నీకు కుదురుతుందో కుదరని నేను డౌట్ మీద కుట్టినా, నిన్ను ఒక తీరు చూస్తానంటే ఆమెను ఒక తీరు చూస్తానంట. చూసినావా మరి ఆమె ఇన్నేళ్ళ సంది పట్టించుకుంటుంది, మరి ఎన్నడు అన్నది ఇప్పుడు ఎందుకు అంటుంది? అలా చుట్టాలు అల్లి లెక్కలు ఇచ్చారు కాబట్టి కదా, మరి ఆమెకే సోయి ఉండాలి. అమ్మో నేను సూర్యపల్లం కా తల్లి ముసలిదాన్ని అవుతున్నా, ముసళ్ళు గిట్లనే మో చేతులు దాకా దొడగాలని దానికి చింత ఉండాలి. ఏమైనా వయసు పోరే లెక్క సోకులు పడదామని చూస్తుంది, ఇప్పుడేమో నా మీద కెట్టేస్తుంది చూడు. మనుషులను చూసి బొట్టు పెడతానంట. ఓయమ్మో ఎంత బదలాన్ని చేస్తుంది తల్లి నన్ను ఉత్త పుణ్యానికి. అబ్బాయి మిషన్ చల్లకుండా నన్ను నిమ్మలంగా బతకని అంటారు అమ్మాయి, ఊరోళ్ళు పాడుగాను నన్ను నెగలనిస్తలేరు. అబ్బో ఎవరమ్మ నిన్ను బతకనిస్తలేరు నెగలనిస్తలేరు అని శాపిస్తున్నావు? నేనైతే నిన్నొక్క మాట అనలేదు తల్లి, అన్యాయంగా ఉచ్చిలు చేసి నిన్నొక్క మాట అనలేదు. నువ్వేదంతా పొంగిపోయి ఊరందరికి డబ్బు సాటించుకుంటావు. గట్ల కాదు గిట్ల గుట్టొద్దా అని ఒక్క మాట అన్నందుకు ఓయమ్మో ఎన్ని మాటలు చాపిస్తున్నావు చెల్లే, నీ నోట్ల పురుగులు వాడా. అరే ఊకో రాదులచ్చవ్వ, పోని ఊకో, ఇక పుల్లది గిట్ల ఏం తప్పలేదు, నీది గిట్ల ఏం తప్పలేదు. ఇక మళ్ళీసారి జాకెట్లు కుట్టించుకున్నప్పుడు గప్పుడు గిసంటి చేతులు అట్లా పెట్టు గవి గిట్ల పెట్టు అని, లూజ్ ఉంటే టైట్ ఉంటే గసంటివన్నీ చెప్పిపోతే ఆ పోరి సరి చేస్తుంది. నువ్వు ఏం చెప్పకుండా సైజ్ జాకెట్ ఇస్తే ఎట్లుంటే అట్లనే కుడుతుంది కదా అక్క. పో ఇక నిమ్మలంగా ఊకో. పోకుంటే ఏం చేస్తా, 180 రూపాయలు ఉచ్చి తాడకంగా పెడితే నీ పాడుగాను అంతకంత ముంచిపోను. పోని నేను అన్యాయం చేస్తే అంతకంత డబల్ నాకు పోతాయి, నువ్వు అన్యాయంగా మాట్లాడితే నీకు అంతకంత పోని. ఓ చెల్లె ఉన్నవారా? ఉన్నా ఏమైంది నువ్వు వచ్చినావు? నా పెళ్ళము తానం చేస్తుందిరా, ఇక ఊరికి పోతున్నాము, ఇక దబదబా అని ఇక టైం లేక నన్ను పంపించింది. నా పెళ్ళం జాకెట్లు ఉన్నాయంట కదరా, 2 చీరలు 2 జాకెట్లు వంటి ఇస్తావారా? ఇస్తా గానీ మరి పైసలు పంపిందానే? ఏడరా పైసలు లేవంట, వారం తిరిగినాక ఇస్తదంట కానీ జర ఇయ్యి మాకు టైం అవుతుంది దబ్బున పోవాలే. ఆగో ఏ మనుషులుగా నాయన, అర్జెంట్ కుట్టాలి అర్జెంట్ కావాలి నేను ఊరికోవాలి అని మొన్ననే చెప్పింది. సరే ఇక దబదబా అర్జెంట్ కుట్టిస్తే ఇక పైసలు వస్తాయి కదా, నగదు ఇస్తారేమో కదా అని నేను కుట్టి పెడితే ఇప్పుడు పైసలు లేవు, వారం రోజులు అయినాక ఇస్తామనంటే నేనేం చేయాలి చెప్పు? ఇంత కష్టపడి కుట్టింది ఎవరి కోసమాయా? పుణ్యానికి మీకు ఇస్తాందుకేనా చెప్పు? ఆమె దగ్గర లేకపోని కానీ నువ్వని ఇచ్చిపో, ఇస్తా. ఓ అమ్మో, నా దగ్గర లేవు కాబట్టి నేను చప్పుదట్టున్నా, ఉంటే ఇచ్చిపోకపోదు నా చెప్పు. ఆయన నా పెళ్ళము ఎన్నేళ్ల సందో నీ దగ్గరనే పట్టించుకుంటది. 2 జాకెట్ల 2 చీరల పైసలు నమ్మకుంటే ఎట్లా అమ్మా నువ్వు బాలున్నావు? ఓ అన్న నువ్వు అవన్నీ ఏం చెప్పకు, ఈ ఆపద సంధి కష్టపడి కుడుతున్నా, నేనేం పుణ్యానికి కుడతలేను, మీరేం పుణ్యానికి ఇచ్చిపోతలేరు చెప్తున్నా. ఇస్తా లేకుంటే లేదు. అయినా నీ పెళ్ళం రావాలి, గా వచ్చి దొడుకుంటేనే సైజు కరెక్ట్ కదిరిందా కూరలేదా అప్పుడు అర్థమవుతుంది. నువ్వు వచ్చి తీసుకొని పోతే లూజ్ అయితే బోదైతే సైజు కరెక్ట్ కుట్టలేదా ఏంది ఇట్లా లూజు గూజు కుట్టింది
మొత్తం ఖరాబ్ చేసిన దానికి అట్లా నాకు మాటలు పడతాయి. ఎందుకు వచ్చిన బాధ అన్న? నీ పెళ్ళాన్ని పంపిపో, వేసుకొని చూస్తుంది, అప్పుడు పైసలు ఇచ్చి తీసుకొని పోతుంది, రమ్మని పో. అబ్బో నీ బిల్డప్ సల్లగుండా. నువ్వు కాక కుడుతున్నావు అమ్మ ఈ ఊర్లో. ఆమె దగ్గర పైసలు లేవు కాబట్టి నన్ను పంపింది. పైసలు ఉంటే ఆమెనే వచ్చి రుబాబుగా తీసుకుపోతుండే. అబ్బో. అయ్యో ఎందుకు పిల్లగా అట్లా అంటున్నావు? ఆగో చూసినావా పెంటక్క, నువ్వే చూసినావు కదా ఇప్పుడు ఈ ఊరలకు దండేసి దండం పెట్టాలి ఏమనుకుంటాం, మా ముళ్ళలు కాదు తెలుసా. ఒకడంటే ఒకరికి మించి ఇంకొకటి ఉంటది. అవును కదరా, నిజంగా పిల్లగాడు ఏమన్నా న్యాయమే మాట్లాడుతుందా? పైసలు లేవన్నప్పుడు కాళ్ళు మొక్కి బట్లాడి అది ఇది చేసి రిక్వెస్ట్ చేసి తీసుకొని పోవాలి కానీ నీ దగ్గర బల్బు మస్తుంది బిల్డప్ ఇస్తున్నావు అని ఎట్లా మాట్లాడుతుంది చూడు ఈ పోరగానికి వారయ్యా. అబ్బా అబ్బా అబ్బా, ఉద్దర తీసుకున్న వాళ్ళకి మస్తు ధైర్యం ఉంటే చెల్లె, నువ్వేమనుకున్నా సరే గాని. అవునక్క, నిజంగా నువ్వు ఎట్లా చెప్తా తింటవి, కొత్తగా వచ్చినావు నా దగ్గర గానీ అగో చూసినావా ఒక్కసారికి నీకు మంచిగా అద్దినట్టు కుదిరినాయి. అట్లా మనసు నిమ్మలం ఉంటే ఏదైనా నిమ్మలమే జరుగుతుంది అక్క, అది గుర్తు పెట్టుకోవాలి మనుషులము. అవును చెల్లె, నిజంగా నేనైతే కుదురుతాయో కుదిరేయో అనుకున్నా గానీ అబ్బా అద్దినట్టు కుదిరినాయి. సరే సరే చెల్లె, ఇక పైసలు పోవంగానే మా అల్లునితోని ఫోన్ల నుంచి ఫోన్ పై చేపిస్తా. సరేనా బుద్ధి? ఇంకా 4-5 జాకెట్లు ఇంట్లోనే ఉన్నాయి, అవి గిట్ల నా బిడ్డ ఇంటికి వచ్చినాక అన్ని పట్టించుకుంటే చెల్లె నీ దగ్గరనే, సరేనారా? అయ్యో పెంటక్క, ఇప్పుడే నగదు పైసలు ఇచ్చిపోతావేమో, ఇక కూరగాయలు వచ్చినాక ఇంత చీకనన్న తెప్పించి వండి పెడదాం అనుకుంటే నువ్వు ఇట్లా ఉద్దరనే పెట్టిపోతున్నావా? అయ్యో ఉద్దరంటే ఉద్దర కాసేలే, నా బిడ్డలు ఇంటికి పోగానే నా అల్లునితోని ఫోన్ పే చేపిస్తారా? నీ ఫోన్లకే పడతాయి పైసలు. గదే గదే, ఫోన్ పే చేపిస్తే మా ఆయన అకౌంట్ లోకి పోతాయి, ఇక నా దగ్గర ఏముంటాయి చెప్పు పెంటక్క. ఇక సరే సరే నీకు ఎట్లా వస్తుంది అయితే అట్లనే చేయిపో. ఇక మళ్ళీ సార్ జాకెట్లు పట్టించుకుంటాంటున్నావు కదా, గవైతే నగదు నాకే పైసలు ఇచ్చిపోవాలి, సరేనా? సరే సరే తీసేలే, మరి ఇప్పుడైతే నా దగ్గర ఆ పైసలు లేవు చెల్లె. మరి ఫోన్ పే వద్దంటే మళ్ళీ నా బిడ్డల ఇంటికి వచ్చినాక అప్పుడు ఇచ్చిపోతే చెల్లె ఏమంటావు? ఇక ఎందుకు అక్క, నువ్వు ఎప్పుడు వస్తావో ఏం కథను. ఇక ఫోన్ పే చేపిపో, మా ఆయనను తీసుకొని రమ్మంటే పైసలు ఎడికనని తీసుకొచ్చి ఇస్తాడు నాకు. సరే సరే చెల్లె. అబ్బా గీసంటి గిరాకు వస్తే నిమ్మలంగా ఉంటది ఈ ఊరోళ్ళు పాడుగాను. ఓయమ్మో ఓయమ్మో, నన్ను వర్లిచ్చి నాకు నెత్తి నొప్పించి పాడైతురే తల్లి. ఓ ఎవరో ఫోన్ చేస్తున్నట్టు. హలో, ఎవరు? నేను రా పోషవ్వని మాట్లాడుతున్నా, గుర్తుపట్టినావా సరిత? నువ్వా పోషవ్వ, చెప్పు చెప్పు, గుర్తుపట్టిన. జరా నావి 2 జాకెట్లు ఉన్నాయి చెల్లె, జర రేపు పొద్దుగల వరకు గుట్టిస్తావారా? ఓ అమ్మో, గింత అర్జెంట్ అయితే నేను గుట్టియను తల్లి, నాకే మస్తు గిరాకీ బట్టలు ఉన్నాయి. అటు కాకుండా నాకు టైం లేదు తల్లి, ఏమొద్దు వేరే వాళ్ళ ఊరికన్నా ఇచ్చి పట్టించుకో, నా దగ్గర అయితే నేను గుట్టను తల్లి, నాకు టైం లేదు. అయ్యో గట్లంటవేంద్రా, నాది మామూలు సాదా జాకెట్, ఇంత రౌండ్ గల కట్ చేసి కుర్తివంటే 10 నిమిషాలలో అయ్యేపోతుందిరా, గట్ల మాట్లాడతావేంద్రా టైం లేదని. ఓ అమ్మ, 10 నిమిషాలలో అయిపోతాది, మరి గదే 10 నిమిషాలు పెట్టి నువ్వే కుట్టుకోవచ్చు కదా, లేకుంటే నీ కోడలు కుడుతుంది కదా, ఆమె దగ్గర పట్టించుకోరాదు, నన్ను ఎందుకు అడుగుతున్నావు? అబ్బా భలే మనుషులు ఉన్నారా అమ్మ, ఒక్కరొక తీరులేరా నాయన, నాకు నెత్తిన వస్తుంది. సరే సరే అమ్మ, నేనైతే కుట్టను, రేపటి వరకు అయితే నేను ఇయ్యను. అదే వారం రోజులు 4-5 రోజుల తర్వాత ఇయ్యమంటేనేమో ఇస్తా గానీ ఇప్పుడైతే నేను ఇయ్యను. ఇష్టం ఉంటే పట్టించుకో, లేకుంటే లేదు. ఓయమ్మో గట్ల నిష్ఠూరంగా మాట్లాడతావేంరా? సరే సరే, ఎల్లుండి పొద్దుగల వరకైనా సరే చెల్లె, జర నేను యాత్రలకు పోయేది ఉంది, ఇక గదే 2 చీరలు కొత్తవి కట్టుకొని పోతే బాగుంటదని పట్టించుకుంటే చెల్లె, జర గుట్టురా, నేను వస్తున్నా, తీసుకొని వస్తున్నా. సరే గాని ఒక జాకెట్ ఎంత మరి? ఎంత అని కొత్తగా అడుగుతున్నావేందమ్మా, అందరి లెక్క. మొన్న మీ చెల్లెళ్ళ జాకెట్ ఎంత పట్టించినావు నా దగ్గర? దాంతోనే 200 ప్రతి జాకెట్ కు. నీ దగ్గర ఏమైనా కొత్తగా తీసుకుంటానా చెప్పు? ఓ అమ్మో, మా చెల్లెల జాకెట్లు అంటే డిజైన్లు బోజన్లు పెట్టినవేమో, గలకు 200 తీసుకున్నావు కానీ నాకెందుకు చెల్లె అంత రేటు చెప్తున్నావు? ఇక 150 రూపాయలు 160 రూపాయలు తీసుకోరాదు. అరే ఏందక్క, ఆలకు డిజైన్ బోజన్లు ఏం పెట్టలేదు, వాళ్ళకి గిట్ట ప్లేన్ గా నీ లెక్కనే కుట్టించిన, నువ్వు చూడలేదా ఏంది ఆ రోజు? ఏం లేదు తల్లి, 200 రూపాయలకు తక్కువ కుట్టేదే లేదు, నీ ఇష్టం ఉంటే పట్టించుకో, లేకుంటే లేదు. అమ్మో, నాకు కుట్టలేక బేజారు వస్తుంది తల్లి. అరే నాది మామూలు కటింగ్ చెల్లి, అందరి లెక్క క్రాస్ కటింగ్ ఇట్లా కాదు, క్రాస్ కటింగ్ అయితే ఇట్లా నిక్కినట్టు పెడతారు కదా, టైం పడుతుందేమో. నాది మామూలు కటింగ్ చెల్లి, తక్కువ తీసుకోరా, 200 అంటే 200 కాడికి తగ్గుతలేవు కదా. ఏం లేదు అమ్మా, 200 కానీ ఒక్క రూపాయి కాదు, ఒక 10 పైసలు ఇట్లా తక్కువ చేయను. సరే సరే మరి, నీ ఇష్టం ఉంటే పట్టించుకుంటుంది రా, లేకుంటే లేదు తల్లి. ఇగో ఇదేను లేదు మన వీడియో ఎట్లుంది? వీడియో కంటిన్యూషన్ పార్ట్ రేపు వస్తుంది, అది చాలా ఇంట్రెస్టింగ్ గా చాలా ఫన్నీగా ఉంటుంది దోస్తులు. ఇక మన సబ్స్క్రైబర్లు చెప్పినందుకు ఈ సిరీస్ అనేది తీసుకొచ్చినాము, అట్లా 2-3 పార్ట్ తీసుకొస్తాం దోస్తులు, ప్లీజ్ సపోర్ట్ చేయండి. వీడియో మనలందరికీ నచ్చింది కాబట్టి ప్లీజ్ దోస్తులు, మేము ఎంత కష్టపడి వీడియో ఇంత లెంత్ వీడియో మీకోసం తీసుకొచ్చినాం కాబట్టి మీరు మా కోసం చిన్న లైక్ కొట్టాలి దోస్తులు, అర్థమైంది అనుకుంటా మా బాధ. మా కష్టానికి ఫలితము మీరు ఇచ్చే చిన్న లైకే దోస్తులు, మేము ఎంత కష్టపడ్డా కూడా మీరు కొన్ని లైకులు కొడితే మాకు ఎంత హ్యాపీగా అనిపిస్తుంది తెలుసా. అరే నిజంగా మనం ఇంత కష్టపడే వీడియోలు చేసాం కాబట్టి మన సబ్స్క్రైబర్లు చాలా మందికి నచ్చింది, అందుకే లైకులు కొట్టినాను, చాలా హ్యాపీగా అనిపిస్తుంది దోస్తులు. నిజంగా దోస్తులు, మేము చెప్పింది నిజం చెప్తున్నాము, మీ లైకులే మాకు ఎంతో హ్యాపీనెస్ ఇస్తుంది. ఇంకా ప్లీజ్ దోస్తులు, కొత్తగా మన వీడియోస్ ఎవరైనా చూస్తారంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.
కింద గంట సింబల్ వస్తే మనం చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ ఫోన్లోకి వస్తుంది. సరే దోస్తులు, మరొక మంచి వీడియోతో ఈవినింగ్ వీడియోతో మీ ముందుకు వస్తాము. అప్పటి వరకు చూస్తున్నాండి స్వీట్ భాష. బాయ్ బాయ్, అందరికి మళ్ళీ కలుద్దాం.